నూతన సంవత్సరానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మారటమే. అది చాలామంది తెలియటానికి వృద్ధాప్యం చేస్తూ ఉంది. 2025 జరిగినటువంటి మంచిని సంతోషం చేస్తూ స్వాగతం చేస్తూ, చెడుని పక్కన పెట్టి మళ్ళీ నవనిర్మాణానికి ఎట్లా బాటలు వేసుకోవాలో ఆ విధంగా 2026 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు, ప్రపంచం కూడా ఆ విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మనం చూసుకున్నప్పుడు భారతదేశానికి సంబంధించి పాక్ సంఘర్షణలు జరిగినాయి. భారతదేశానికి సంబంధించి ఆ విధంగా ఇబ్బందులు జరిగినాయి. భారత్ చేపట్టినటువంటి సింధూర్ ఆపరేషన్ పాకిస్తాన్లోకి వెళ్ళింది, చేసింది. అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం ఉత్కంఠతోని ఎంగ్జైట్మెంట్తో చూసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది భారతదేశానికి సంబంధించిన విషయం. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, ఇంకా అనేక ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి సమస్యలు, అమెరికా ఆయుధ వ్యాపారం, అమెరికా ఇరాక్, ఇట్లాంటి యుద్ధాలన్నీ 2025లో మనం చూసాం. ఇంకొక వైపు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ప్రధానమైనది ఉగ్రవాదం, టెర్రరిజం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ పరిస్థితులు నేను తెలియజేసుకుంటున్నాను. దాన్ని ఉగ్రవాదాన్ని కూకటి వేళతోని, టెర్రరిజాన్ని కూకటి వేళతోని కూల్చివేసి కాలగర్భంలో కలిపేయడానికి, భూగర్భంలో పాతి పొందబెట్టడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇదొక భాగం అయితే, దీంతో పాటుగా చాలా ప్రధానంగా ఇవాళ మనకి తీవ్రవాదం, ఇంకొక వైపు ఆయుధ వ్యాపారం, యుద్ధాలు ఈ జాతిని, ప్రపంచాన్ని ఉర్రూతలగిస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి పాలకులు అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, బ్యూరోక్రటిక్ విధానాలతోని ప్రజల్ని నిరుద్యోగంలోకి, పేదరికలోకి నెట్టేస్తూ ఉన్నారు. మనం శ్రీలంక ఉదాహరణ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న పాలక ప్రభుత్వాలను కోలుకొట్టి కమ్యూనిస్టులకు అప్పచెప్తే వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. విధి విధానాలు మారాలి, ఒకటి పోయి ఇంకొకటి వస్తే కాదు, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధి విధానాల ద్వారా నేను సాధ్యమవుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. నేపాల్లో కూడా ఈ కమ్యూనిస్ట్ పోయి ఇంకో కమ్యూనిస్ట్ వచ్చాడు. అక్కడ కూడా విధి విధానాలు మారకుండా, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం మారకుండా, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచకుండా దేశ ప్రయోజనాలు చేకూరు. మీరు ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని తీసుకున్నా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. సో మనం ఇలాంటి పరిస్థితులు చూసాం. బంగ్లాదేశ్లో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. సో షేక్ హసీనా ప్రత్యర్థి బేగం ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఎన్నికల్లో విజయం సాధించడం మనం చూసాం. సో ప్రధానంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. యూరోప్ ఖండంలో కూడా 8 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 8 గవర్నమెంట్లు మారినాయి. పాలకులు మారితే కాదు, వాళ్ళ విధి విధానాలు మారాలని నేను చెప్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ జరిగిన ప్రజాస్వామ్య దేశాలే కానివ్వండి. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని నేను తెలియజేసుకుంటాను. 2025ను యుద్ధాల సంవత్సరంగా భావించాలి. ఇదే పరిస్థితి ఉన్నది. భారత్ విషయానికి వస్తే సౌదీ అరేబియా నుంచి 11,000కు పైగా భారతీయులను బహిష్కరించారు. ఇలా ఉపాధి మార్గాలు కరువైనప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు, ఇక్కడికంటే అక్కడ ఆదాయ మార్గాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. భారత్ ఇన్నోవేషన్స్ ఇంకా పెరగాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. 2026లో ఇన్నోవేషన్స్ పెరిగి స్వయం సమృద్ధి వైపు భారతదేశం అడుగులు వేయాలి, ఆ విధంగా ముందుకు పోవాలి. సో ప్రపంచంలో సౌదీ అరేబియా, అమెరికా దేశాలు మొదటి 2 స్థానాల్లో భారతీయులు బహిష్కరించబడ్డారని చెప్పడం 2025 బాధగానే ఉంది, కానీ చెప్పక తప్పదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అమెరికా డాలర్ విలువ 91 రూపాయలే పోవటం, మన రూపాయి విలువ తగ్గిపోవటం బాధ కలిగిస్తూ ఉంది. సో జంజాట్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే భారతదేశంలో కూడా మణిపూర్ అల్లర్లు కానీ, ఇంకా అనేక అల్లర్లు బాధ కలిగిస్తూ ఉంటాయి. కాశ్మీర్కి సంబంధించిన అంశాలు కానీ ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. సో 2025 నెలలో అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ దశలో కూలిపోయింది. విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి, లేటెస్ట్గా బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని మనం ముందుకు పోవాలి. మెకానిజం ఎక్కడ ఫెయిల్ అయిందో వాటికి కమిటీలు వేసి, 2025లో జరిగినటువంటి వాటికి సంబంధించి కమిటీలు వేసి వాటికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ప్రాణ నష్టం జరగకుండా సమాజ గమనం ముందుకు నడవటానికి పాలకవర్గాలు తగిన చర్యలు తీసుకుంటారని భావిద్దాం. సో ఇది పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకసారి చంద్రబాబు నాయుడు వస్తే, ఒకసారి జగన్ వచ్చాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ జగన్ వస్తాడు అంటున్నారు. సో ప్రజల మనోభావాలను గౌరవిస్తాం, గుర్తిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. ఇక్కడ తెలంగాణలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది.
మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన చేస్తుంది ఇప్పుడు, మళ్ళీ భవిష్యత్తులో టీఆర్ఎస్ వస్తానన్నారు. లేదు టీఆర్ఎస్ ఒంటరిగా రాదు, బీజేపీ గెలిస్తేనే వస్తాను ఇంకొకళ్ళు అంటున్నారు. లేదు బీజేపీ టీఆర్ఎస్ కలిసిన టీబీఆర్ఎస్ కలిసిన మళ్ళీ ఈసారి కాంగ్రెస్. ప్రజల మనోభావాలను గౌరవిస్తాం, ఆ విధంగా ముందుకు పోదాం. సో జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పాఠాలని గుణపాఠాలుగా తీసుకొని సరిదిద్దుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనమే 1000 ఏళ్ళు 1,00,000 సంవత్సరాలు దేవతా అంశంతో పుట్టలేదు. ఉండే 100 సంవత్సరాల లోపల మన కర్తవ్యాలు, భూమి మీదకి వచ్చినటువంటి కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ ముందుకు పోదాం. న్యూ ఇయర్స్కి క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ 2025 నుంచి 12 గంటలు దాటగానే, 12 గంటలు 1 నిమిషం రాగానే న్యూ ఇయర్లోకి వస్తాం. నా దృష్టిలో డిసెంబర్ 31 అంటే అది మంచి పౌష్టికారం తింటానికో, పోషక విలువలున్న ఆహారం తింటానికో, బంధుమిత్రులు విషయం చెప్పుకోవడానికో, ఫోన్ చేసుకోవడానికో, బంధుమిత్రులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కలుసుకొని ఒక సెలబ్రేట్ చేసుకోవడం, ఫెస్టివల్ లాగా స్వాగతిద్దాం. కానీ ఆ పేరుతోని విచ్చలవిడిగా మందు తాగటం, డ్రగ్స్ తీసుకోవటం, గంజాయి తీసుకోవటం, పబ్బులు గబ్బులలో ఎగరటం, ఆ విధంగా సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాల విశ్వసంస్కృతిని రూపుమాపాలి. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను. సో భారతదేశంలో, ప్రపంచంలో అనేక సవాళ్ళు వస్తూ ఉన్నాయి. కరోనా వైరస్ లాంటివి రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. భూకంపాలు, సునామీలు వస్తూ ఉన్నాయి. అడవులు ఒక్కొక్కసారి కాలిపోతూ ఉన్నాయి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎప్పటికీ కూటికి లేక చనిపోయే ఆకలి మరణాలు సమాజాన్ని, ప్రపంచాన్ని సవాలు విసురుతూ ఉన్నాయి. ఇంకొక వైపు అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు మానవ సమాజానికి పెద్ద సవాళ్ళని విసురుతూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు, అనేక కరోనా లాంటి వైరస్లు, అనేక శిలీంధ్రాలు, అనేక బ్యాక్టీరియాలు మానవ సమాజాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు వాటి సాలదన్నట్టుగా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మానవాళిని పెట్టి పీడిస్తూ ఉన్నాయి. వీటిని అధిగమించుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం లీడర్గా, నాయకుడి మీద ఉన్నది. ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితి, దేశాల ప్రతినిధులు ఆ విధంగా ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలనగానే ఓటుకు నోటిస్తాం, ఓటుకి మందిస్తాం. ఓటుకి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి 12,760 తెలంగాణ రాష్ట్రంలో. ఓటుకి నోటిస్తాం, ఓటుకి మందిస్తాం, ఫ్రిడ్జ్ ఇస్తాం, కూలర్ ఇస్తాం, ఫ్యాన్ ఇస్తాం, బండి కూడా ఇస్తాం. ఎక్కువ మంది ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే కథా కార్యక్రమాల నుంచి పర్యావరణాన్ని, అభివృద్ధి, సంక్షేమం ప్రధానమైంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని పరిరక్షిస్తామనేటువంటి నినాదాన్ని కూడా ముందు తీసుకోవాలి. ప్లాస్టిక్ నిషేధిస్తాం. అదేవిధంగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాన్ని, జూట్ ఇండస్ట్రీని, కాగిత పరిశ్రమని డెవలప్మెంట్ చేస్తున్నటువంటి నినాదాల వైపు దేశం, ఈ రాష్ట్రం, దేశం, ఈ ప్రపంచం ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలరా, మిత్రులరా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.